ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా. ఫ్రూట్ సలాడ్ కావాల్సింది బ్లాక్ అంగూర, గ్రీన్ అంగూర, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, ఇక బాదం పప్పు, జీడిపప్పు, ఖర్జూరాలు. మనము బయట నుండి తెచ్చుకునే కస్టర్డ్ పౌడర్ అవసరం లేకుండా ఇంట్లోనే ఉన్న వాటితోటి ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇవైతే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టిన బాదం పప్పు, జీడిపప్పు. ఇవి నానితే ఏమవుతుందంటే మంచిగా మనకు కస్టర్డ్ పౌడరు ఎట్లా కండిషన్ అదే కండిషన్లో మనకు వస్తుంది అన్నట్టు. ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి, తర్వాత ఇవి వేసుకుందాం. ఇలా కొంచెం తగ్గిన తర్వాత మనం కొంచెం బెల్లం అయినా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే ఒంటికి మంచిది కాబట్టి బెల్లం వేసుకుంటే ఇంకా మంచిది. పాలు మీగడతో వేసుకోవాలి, బాగుంటుంది. పాలు అయితే మంచిగా మరగనివ్వాలి. పాలు పోసుకుంటే ఇట్లా మనకు మంచిగా దంగుతాయి. చూసారా, కస్టర్డ్ పౌడర్ లాగానే కలర్ కూడా వచ్చినాయి బెల్లం వేసుకున్నాం కాబట్టి. అందుకనే మనం ఇంట్లోనే తయారు చేసుకోలేదు. కానీ అది మొత్తం దంగిన తర్వాత ఇప్పుడు ఖర్జూరాలు వేసుకుందాం. ఖర్జూరాలు వేసుకున్న తర్వాత కూడా ఇక కలర్ చూడండి, సేమ్ కస్టర్డ్ పౌడర్ లాగానే వస్తుంది. అందుకనే మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనకు ఒంటికి మంచిది. బయట నుండి ఏ పౌడర్ తెచ్చుకోకుండా ఇలా తయారు చేసుకోవాలన్నట్టు. ఇవైతే మనం ఏ గిన్నెలో అయితే కలుపుకుంటున్నాం అనుకుంటానో ఆ గిన్నెలో ఇప్పుడు మనం ఇవి పోసుకుందాం పౌడరు. పాలు అనేది మనకు చిక్కగా ఉన్నా పలసగా ఉన్నా చూసుకుంటూ పోసుకోవాలి. తర్వాతనైనా పోసుకోవచ్చు మనం. ఓకేనా, ఇలా ఖర్జూరాలు కాస్త మనకు తలిగేటట్టున్నా ఏం కాదు, కొంచెం వక్కలు ఇట్లా పీసులాగా అన్నీ కట్ చేసిన పీసులన్నీ ఇందులో వేసేసి, ఇప్పుడు ఎండాకాలం కదా, సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అప్పుడప్పుడు మనం ఇట్లా మధ్యలో ఇట్లా చేసుకొని తింటే చలువ. ఇది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసుకుందాం. ఇది వైట్ది. ఇప్పుడు రెడ్డి రావంట, వైట్ వేస్తాయంట. ఇవి కూడా ఇట్లా మనం పీసులు కట్ చేసి మంచిగా మనము స్వీట్ తక్కువైనా పాలు తక్కువైనా మనం పాలు పోసుకోవచ్చు. ఇట్లా కావాలనుకుంటే ఇట్లనే కూడా తినచ్చు. ఇట్లా తింటే మనకు ఐస్ క్రీమ్ లాగా ఫీల్ వస్తుంది. అంతే తప్పిసి టేస్ట్ బాగానే ఉంటుంది. మనకి ఇష్టం. ఇంకా కొంచెం పాలలాగా అనుకుంటే కొంచెం పాలు అయితే వేసుకోవాలి. మనం బయట నుండి తెచ్చుకునే పౌడర్ అయితే నేను ఏది వాడట్లేదు, అన్ని ఇంట్లోయే. ఫ్రూట్స్ అంటే బయట నుండి తెచ్చుకునేటివి, పౌడర్స్ మాత్రం ఏం వాడట్లేదు నేను. కస్టర్డ్ పౌడర్ కానీ పాల పౌడర్ కానీ ఇలాంటి పౌడర్స్ ఏవి వాడుకోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇట్లా ఒంటికి కూడా మంచిది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మధ్యలో ఇట్లా చేసుకొని తింటే కూడా చలవ చేస్తుంది. ఇది కానీ జొన్న జ్యూసు
అది కూడా చూపిస్తాను మీకు. జొన్న జ్యూస్, తెల్ల జొన్న జ్యూస్ కూడా ఎలా చేసుకోవాలనేది. ఇది లాస్ట్ కట్ చేసుకోవాలి యాపిల్ అయితే. ఎందుకంటే ఇది కొంచెం నల్లబడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇది కాస్త నల్లబడుతుంది కాబట్టి మనం కలిపేటప్పుడే ముందే అంత కట్ చేసి వేసుకోవాలి. వేసేసి కలిపేసేయాలి. మళ్ళీ మనం అది పైన వేసి ఉంచద్దు. ఎట్లాగూ పండ్లల్లో స్వీట్ ఉంటుంది కాబట్టి మనం బెల్లం కొంచెం వేసుకున్నా సరిపోతుంది అన్నట్టు. వేసుకోకుండా బాగానే ఉంటుంది, కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అట్లా ప్రాసెస్. ఇది ఒక్క 10 నిమిషాలు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. పాలు కూడా ఏం అవసరం లేదు, ఇట్లా ఉంటేనే సరిపోతుంది. స్పూన్కి వచ్చేలాగా ఉండాలి, స్పూన్కి వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. ఇది ఒక్క 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటే మరి మస్తు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఇట్లా చల్లగా కూల్గా తింటే మంచిగా ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇలా తినాలి. ఇట్లా ఎండాకాలంలో అప్పుడప్పుడు చేసుకొని తింటే మాత్రం మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.